అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు రీల్ కనెక్ట్. అందరూ బాగున్నారు కదా. అనిల్ రావిపూడి గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా కంపల్సరీ ఉంటుంది, మనల్ని మెప్పిస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆయన కెరీర్లో దాదాపు హిట్లు తప్ప ఫ్లాప్లు అనేవి లేవు. సో అయితే వెంకటేష్ గారితో హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేసి అయితే రీసెంట్గా అర్థమవుతుంది. మన శంకర వరప్రసాద్ తోటి 300 కోట్లు మార్క్ క్రాస్ అయినటువంటి డైరెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, డౌన్ టు ఎర్త్ డైరెక్టర్, సూపర్ డైరెక్టరు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎవరితోటి అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఊహాగానాలు, మధ్యలో వెంకటేష్ తోటి చేస్తున్నాడు అని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ గారు మన త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు కదా, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమాలకు మళ్ళీ సంక్రాంతికి రాబోతున్నారు. సో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ కనుక చూసుకుంటే F2 సూపర్ హిట్, దాంట్లో డౌట్ లేదు. F3 కొంత డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే సేమ్ అదే టెంపో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ F3కి వచ్చేటప్పటికి ఇక సేమ్ ఉండేటప్పటికి కొంత, బట్ స్టిల్ అది కూడా బాగానే సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాలో కాంబినేషన్లో ఎవరు అని ఆలోచిస్తున్నా, రకరకాల హీరోల పేర్లు, మలయాళం హీరో పేరు వచ్చింది, తర్వాత కార్తీ పేరు వచ్చింది. ఫైనల్గా ఆయన మొత్తానికి ఒక హీరోతోటి బయటకు వచ్చారనమాట. ఎవరయ్యా అది అంటే మన కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటే ఫస్ట్ సినిమాకి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామ్ గారు కాబట్టి, ఆ కళ్యాణ్ రామ్ గారితో అట్ ద సేమ్ టైం హిట్ల మీద హిట్లు ఇస్తున్నటువంటి వెంకటేష్ గారితో